అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడు న్యూజిలాండ్ దేశంలో ఉన్నాను. ఆక్లాండ్ సిటీ నుండి బయలుదేరి ఒక 250 కిలోమీటర్లు ఇక్కడ ఒక అందమైన జలపాతం ఉంది. అది చూడటానికి వచ్చాను. దానికన్నా తర్వాత ఇప్పుడు నేను ఒక మెరిసే పురుగులు ఒక గుహ లోపల ఉంటాయి. చాలా బాగుంటుంది. అసలు గ్లో వామ్స్ అని పిలుస్తారు. ఇప్పుడు దాకా నేను తిరిగిన దేశాల్లో ఎప్పుడు వినలేదు, చూడలేదు. ఇక్కడికి వచ్చినాకే తెలిసింది ఆ వింత అయిన ఇది ప్రదేశం అది ఇక్కడే ఉంటుందని. అది కూడా విజిట్ చేద్దాం. మ్యాక్సిమం అది కూడా మీకు కవర్ చేసి చూపించడానికి ప్రయత్నిస్తాను. ఆ ఫొటోస్ చూసినప్పుడు అసలు మైండ్ బ్లోయింగ్ లాగా అనిపించింది నాకు. అలాగే చూస్తున్నారుగా నా వెనక మొత్తం ఒక ఫారెస్ట్ వ్యవసాయ భూములు కొండలు మధ్యన ఉన్నాను. చలిగా ఉంది. ఒక పక్కన ఎండ వస్తూ పోతూ ఉంది. సూర్యుడు మబ్బులు బాగా ఉన్నాయి. మరి వాన పడుతుందో ఏమో కానీ నేను వచ్చిన 2వ రోజు వాన పడింది. మీకు అది వీడియో తీసి చూపించలేదు కానీ ఇదిగోండి నేనున్న లొకేషన్ బ్రైడల్ వెయిల్ ఫాల్స్. ఇక్కడ నుండి ఫాస్ట్గా చూసేసుకుని ముందుకు ప్రయాణించాలి. కిందకి వెళ్ళాలి. నేను ఇక్కడ కింద దిగటానికి కనీసం ఒక 15 గంట సమయం పడుతుంది. మళ్ళీ వెనక్కి తిరగటానికి కూడా బాగా లోయలాగా ఉంటుందంట. వెళ్దాం పండి. లాస్ట్ వీడియోస్ ఎవరైనా మిస్ అయితే తప్పకుండా చూడండి. మంచి విషయాలు తెలుసుకున్నాం ఈ దేశం గురించి. చాలా బాగా నచ్చింది నాకు న్యూజిలాండ్. మీకు కూడా ఎంజాయ్ చేస్తున్నారని ఆశిస్తున్నాను. చాలా దట్టమైన అడవి. లోపల నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు భలే ఫీలింగ్ కలుగుతుంది. మెయిన్గా ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ దేశంలో పాములు ఉండవు, అలాగే కోతులు కూడా ఉండవు. చాలామంది అసలు ఎలా అని అడుగుతున్నారు. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఇది విడిపోయింది మెయిన్ ల్యాండ్తో. అలా విడిపోయిన తర్వాత ఇక్కడ అన్ని వాల్కెనోస్ చాలా ఉన్నాయి. ఈ లక్షల సంవత్సరాల సమయంలో చాలాసార్లు వాల్కెనోస్ బ్లాస్ట్ అయ్యి అలాగా, లేకపోతే ఈ మెయిన్ ఇది వాల్కెనిక్ రాక్ కదా, బాగా వేడిగా ఉంటుంది కింద. అందుకని పాములు కూడా ఇక్కడ సర్వైవ్ అని చెప్తారు. అలా పేలి చాలా వరకు జంతువులు ఇక్కడ అంతరించిపోయినాయి మనం తెలుసుకుంటే. అలా ఇక్కడ డేంజరస్ అనేవి ఏవీ లేవు. ఈ దేశస్తులకి ఎంతో స్పెషల్ అయిన ఈ సిల్వర్ ఫెర్న్ ట్రీ ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. అదే ప్రత్యేకత. ఇక్కడ మనం గమనించుకుంటే చాలా స్పెషల్ ట్రీ అవి. ఇవన్నీ చూడండి, దట్టమైన అడవి. చలి పడుతుంది, జాకెట్ తెచ్చుకోలేదు. విరాట్ కోహ్లీకి, ధోనీకి అసలు ఈ దేశం అంటే చాలా ఇష్టం అంట. న్యూజిలాండ్ చాలా ఇంటర్వ్యూల్లో కూడా చెప్పారు వాళ్ళ ఫేవరెట్ కంట్రీ అని. స్వర్గంలాగా ఉండే ప్రదేశానికి వచ్చేసాం. నా కళ్ళ ముందు నా పక్కనే ఉంది. చూడండి, వైల్డ్ ఫారెస్ట్ అంతా. ఇదంతా ఒక 550 ఎకరాల విస్తరణలో ఉందంట ఈ వైల్డ్ ఫారెస్ట్. అప్పట్లో వచ్చిన బ్రిటిష్ వాళ్ళందరూ ఇదంతా కూడా అడివే, ఆ ఎదురుగా కనబడుతున్నది కూడా. కానీ ఆ ల్యాండ్ అంతా ఇక వాళ్ళు ఆక్రమించేసి చెట్లంతా కొట్టేసి ఇక వ్యవసాయం చేయటం మొదలెట్టారు. ఎదురు కనబడుతుందో చూసారా, ఎంటీగా ఉంది. కానీ ఇప్పుడు సీజన్ కాదు. సీజన్ టైంలో వస్తే మనం అదంతా వ్యవసాయం చూడవచ్చు. కిందకి చూద్దాం. చూడండి, మనం ఇప్పుడు కిందకి నడుచుకుని వెళ్ళాలి. అక్కడ కనబడుతుంది చూస్తున్నారు ఒక బ్రిడ్జ్ లాగా. ఇది వాటర్ ఫాల్. సూపర్ ఉంది కదా అసలు. ఇక్కడ నుండి చూస్తున్నప్పుడు భలే ఉంది. మొత్తం న్యూజిలాండ్లో ఇప్పుడు దాకా నా ఫేవరెట్ వాటర్ ఫాల్ ఇది. ఈ జలపాతాన్ని చూడటానికి 3 వ్యూ పాయింట్లు ఉన్నాయి. ఇది మరొక వ్యూ పాయింట్. కొంచెం ముందుకు నడుచుకుంటా వచ్చినాక భలే అనిపిస్తుంది. ఇదే మనం కరెక్ట్గా వానలు పడే సీజన్లో వస్తే మట్టికి సూపర్ ఉంటుంది. ఆ దార ఇంకా ఎక్కువగా 10 రెట్లు ఎక్కువగా పెరిగి ఈ జలపాతం అసలు ఎలా ఏర్పడింది అనేది మనం ఒక చిన్న స్టోరీ తెలుసుకుందాం. ఇదంతా మనం చూసుకుంటుంది సాఫ్ట్ సాయిల్ బెడ్ అంట. అంటే కిందంతా మట్టి చాలా పొడిగా ఉంటుంది. వీళ్ళ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం 2.57 మిలియన్ సంవత్సరాల క్రితం, అంటే లక్షల సంవత్సరాల క్రితం ఒక వాల్కెనో ఇక్కడ పేలి లావా పొంగుతుంది. మీకు తెలుసు కదా, మీకు లాస్ట్ టైం వీడియోస్ చెప్పా. కొండ ఎలా ఏర్పడుతుంది, ఒక లావా పొంగి అది ఆరిపోద్ది 1 నెల రోజుల తర్వాత. మళ్ళీ లావా పొంగుతుంది లేయర్. అలా లేయర్ ఏర్పడి అది కనీసం 1000 అడుగులు అవ్వచ్చు, 2000 అడుగులు అవ్వచ్చు, 5000 అడుగులు కూడా అవ్వచ్చు కొండ. అలా ఏర్పడిందంట ఈ సాఫ్ట్ సాయిల్ బెడ్లో. ఇక్కడ ఈ లావా రాక్ ఇది
చూసుకుంటున్నాం. ఈ లావా రాక్ తర్వాత ఇట్లా ఏర్పడిన తర్వాత మళ్ళీ కొన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు వెనక్కి వెళ్తే వాటర్ స్ట్రీమ్ మెల్లమెల్లగా ప్రయాణించుకుంటూ ఇట్లా వచ్చి ఇప్పుడు మనం ఇంత అందమైన జలపాతాన్ని చూసుకుంటున్నాం. అది అలా ఏర్పడింది. వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళే కిందకి ప్రయాణం ఒక సాహస యాత్రలాగానే అనిపిస్తుంది. పైకి ఎక్కేటప్పుడు చినిగిపోతుంది ఈ మెట్లు. 250 మెట్లు అంట కిందకి, అలాగే పైకి మళ్ళీ 250 మెట్లు ఎక్కాలి. వచ్చేసాను. నా మొహంలో సంతోషం చూసి మీకు అర్థమైపోయి ఉండాలి. నా ముందే ఉంది అద్భుతమైన జలపాతం. మీకు గుర్తుందా, నేను సిప్పి వాటర్ ఫాల్స్ అని చెప్పి ఉగాండాలో చేశాను. పైనుండి బాహుబలిలాగా ఒక రోప్లో కిందకి దిగాను. గుర్తుందా? ఆ యాక్టివిటీని ఏదో అంటారు ఇంగ్లీష్లో. మీకు గుర్తుంటే అది కామెంట్ చేయండి. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కూడా చూడండి, ఓకేనా? కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్. అలాగే నాతో పాటు మన ఫ్యామిలీ మెంబర్ అన్నయ్య కూడా జాయిన్ అయినారు. వెంకటన్న, హాయ్. హలో. చాలా హ్యాపీగా ఉందన్న. రియల్లీ అసలు ఇంత అద్భుతమైన ప్రదేశాలు మీరు చూపించడం, లేకపోతే మిస్ అయిపోయేవాడిని నేను. చాలా మెస్మరైజింగ్ ప్లేస్. అవును, థ్యాంక్ యూ సో మచ్. నన్ను ప్రేమించే వ్యక్తులు ఈ ప్రపంచం అంతా ఉండటం, అలాగే నేను ఎంతో లక్కీ ఫీల్ అవడని అనుకుంటూ ఉంటాను ఎప్పుడు. మీ అందరి ఆదరణ వల్లే ఇదంతా సాధ్యమవుతుంది. రియల్లీ హ్యాపీ. మీరందరూ ఎదురు చూస్తున్న జలపాతం అద్దుకోండి. భలే ఉంది కదా. కింద సూపర్ లాగా ఒక పాండ్ లాగా ఏర్పడి నీరు కిందకి ప్రయాణిస్తుంది. ఇది ఆ అందమైన జలపాతం. లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడిన లావా బెడ్ రాక్. కింద మొత్తం సాఫ్ట్ బెడ్ ఉందంట, సాయిల్, మట్టి. ఈ రాక్ కింద 180 అడుగులు ఎత్తులో ఉంది ఈ జలపాతం. ఈ అందమైన జలపాతం సూపర్ ఉంది. ఆకాశంలో ఉండి చూస్తున్నప్పుడు వావ్ అని అనిపిస్తుంది. బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను ఈ అందమైన జలపాతాన్ని చూసి. న్యూజిలాండ్లో ఉన్న ఈ బ్రైడల్ వాటర్ ఫాల్ రియల్లీ సూపర్ కదా. ఒక విషయాన్ని తెలియజేయాలి, ఇక్కడికి వచ్చి గబాల్ని ఈ నీళ్ళల్లో దిగటానికి ప్రయత్నించొద్దు. ఇవి మంచినీరు కాదంట. చూడటానికి ఫ్రెష్గా ఉంటాయి కానీ ట్రాన్స్పరెంట్గా, అసలు ఎలాంటి కల్తీ లేకుండా. దీంట్లో చాలా కెమికల్స్ ఉన్నాయంట. ఇక్కడ చెప్పే కదా మొత్తం లావా, యాక్టివ్ వాల్కనోస్, సల్ఫర్లు అవన్నీ. ఆ నీళ్ళలో స్నానం చేసినప్పుడు మనం కళ్ళు దెబ్బతింటాం కానీ, లేకపోతే లాస్ట్ వీడియోలో కూడా చెప్పారు కదా మన మిత్రుడు, ఏదో కానీ ఒక లాంటిది మన తలలోకి వెళ్ళి ఇమీడియట్లీ బ్రెయిన్ డెడ్ అయిపోయి చనిపోతాం అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ స్విమ్ చేయొద్దని. అది చూసి ఎంజాయ్ చేసి వెళ్ళిపోవడమే, ప్రాణాల మీద తెచ్చుకోకూడదు. గంటన్నర సమయం పట్టచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇంటర్నెట్ లేదు. బ్రైడల్ వేల్ వాటర్ ఫాల్స్ దగ్గర నుండి మనం ఇందాక చెప్పాను కదా గ్లోవామ్స్ కేవ్స్ దగ్గరికి వెళ్ళాలి. వైతోమో అని పిలుస్తారు అక్కడ దాన్ని. న్యూజిలాండ్ దేశంలోనే ద బెస్ట్ ప్లేస్లో ఉన్నాను. వైతోమో అని పిలుస్తారు ఈ ఏరియాని. ఈ ఏరియాలో అద్భుతాలు, 4 అద్భుతాలు ఉన్నాయి. వాటిల్లో మనం ఇప్పుడు 2 చూసుకోబోతున్నాము. మిగతా 2 15 రోజుల తర్వాత చూస్తున్నాం. ఇప్పుడు కాదు, అది రవుకురి కేవ్ అని పిలుస్తారు. ఈ రవుకురి కేవ్ని మొట్టమొదట కనుగొన్నది ఈ మౌరీ తెగవాళ్ళు. ఇక్కడ మౌరీ తెగవాళ్ళు 1000 సంవత్సరాలు నివసిస్తున్నారని చెప్పాం కదా. 500 సంవత్సరాల క్రితం వాళ్ళు ఫస్ట్ ఇక్కడికి వచ్చి కనుగొన్నప్పుడు అంటే ఈ గుహల్ని కుక్కలు, అడవి కుక్కలు చాలా ఉండేవంట, అక్కడ నివసిస్తూ ఉండేవంట. అందుకనే వాటిని ఆధారంగా వారు నేమ్ పెట్టినట్టుగా చెప్తున్నారు ఇప్పుడు రవుకూరి అని చెప్పి. నేను ఇది ఎక్కడ ఏ ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నానో మీకు అది డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. వైతమో టూర్స్ అని చెప్పి ఉంటుంది. ఎవరైనా ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ ప్లేస్ విజిట్ చేయండి, రిగ్రెట్ ఫీల్ అవ్వరు. ఇంకా కాసేపట్లో మనం వెళ్ళిపోతాం టూర్ లోపలికి. ఈ టూర్ కాంబో ప్యాకేజ్ ఉంటుంది మన దగ్గర. ఒక ఆల్మోస్ట్ ఒక $200 అనుకోండి, మనకు ఒక 10,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఏది రెండు చూసుకోవడానికి, 2 కాంబో. ఇంకా మిగతా వాటికి అది వేరే ఛార్జెస్. అప్పుడు వెళ్ళినప్పుడు నేను చెప్తాను మీకు వివరంగా. రవుకురి కేవ్ లోపలికి వెళ్ళబోతున్నాము. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నది ఇది కాంక్రీట్ ఎంట్రన్స్, కానీ ఒకప్పుడు ఇలా ఉండేది కాదంట. మెయిన్ అసలు కేవ్లోకి ఎంట్రన్స్ ఉండేది, కానీ అది మౌరీ తెగవారికి చాలా పవిత్రమైన ప్రదేశం అవటం వల్ల వీళ్ళు వేరే దారి ఫిక్స్ చేశారంట లోపలికి వెళ్ళి చూసి రావడానికి, మనకు ఎక్స్పీరియన్స్ అవ్వటం కోసం. అది ఇప్పుడు మేము వెళ్తుంది ఇది దారి. ఎందుకంటే మౌరీ తెగ వాళ్ళు ఈ కేవ్లో నివసించేవాళ్ళు కాబట్టి. లోపలికి రాగానే మనం చూసుకుంటే ఒక లూప్ లాగా ఉంది. ఆ గుహకి వెళ్ళటానికి 17 మీటర్లు లోతు లోపలికి ప్రయాణించి వెళ్ళాలి. రౌండ్ తిరుగుతూ ఈ దారిని ఇలా నిర్మించారంట కరెక్ట్గా 20 సంవత్సరాల క్రితం. అద్భుతంగా ఉంది, చూస్తున్నారు కదా ఆ ఫార్మేషన్స్.
వాటిని మనం టచ్ చేయకూడదు. అవి మనం ఎప్పుడు టచ్ చేస్తామో వాటి లైఫ్ ఇక ఎండ్ అయిపోతున్నట్లు అని అర్థం. అది అలా మీరు ఇప్పుడు టచ్ చేశారంటే ఇక మీరు నెక్స్ట్ వచ్చే తరాలకి ఇక అది చూడటానికి ఏమీ ఉండదు. భలే ఏర్పడింది కదా, అద్భుతంగా ఉంది. లోపలికి రాగానే మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇవి ఎలా ఏర్పడతాయో మీకు తెలుసు కదా, నీరు వల్ల ఏర్పడతాయి. ఒక్క చుక్క సైజు నీరు అది లైమ్ స్టోన్ ఏర్పడటానికి 100 సంవత్సరాలు పడుతుంది. ఈ ఫార్మేషన్స్ చాలా రకరకాలుగా తిరిగి ఏర్పడ్డాయి చూడొచ్చు. ఇక్కడ ఒక కాలమ్స్ లాగా. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇట్లా చూశారు కదా ఒక పిల్లర్ ఎట్లా రెడీ అయిందో ఇక్కడ. ఇది అసలు ఎన్ని వేల సంవత్సరాల వయసు ఉండొచ్చో అర్థమైంది కదా. ఒక చుక్క సైజు ఏర్పడటానికి 100 సంవత్సరాలు. ఈ కేవ్ వీళ్ళు చెప్పటం 1,00,000 సంవత్సరాల నుండి 2,00,000 సంవత్సరాల పైన ఉండొచ్చు అని చెప్పుకుంటున్నారు అంచనా. చాలా అందంగా ఉంది చూడండి. ఇక్కడ భలే ట్రాన్స్పరెంట్గా ఏర్పడింది చూసారా. యువతల నుండి అవతలకి ఎంత చక్కగా కనబడుతుందో. సేమ్ ఇది సినిమా, ఇది చూస్తుంటే మనకి ఏం గుర్తుందా మీకు? టక్కర దొంగ సినిమా గుర్తొస్తుంది, మహేష్ అన్న సినిమా. సూపర్ ఉంటుంది కదా లాస్ట్ క్లైమాక్స్ సీన్, సేమ్ అలాంటిది. అబ్బా, ఇది ఎంత అద్భుతంగా తిరిగిందో చూడండి, మెలికలుగా. ఒకవేళ వచ్చి మనమే పడిందా అంతే సంగతిలో, కట్ అయిపోతుంది బాడీ. అదిగోండి ఇప్పుడిప్పుడే నీటి వలన చిన్నగా వస్తున్నాయి చూసారా కిందకి ఆ ఫార్మేషన్స్. ఇంకా లోపలికి వెళ్తున్నాం, మేము ప్రయాణం సాగిస్తున్నాం. భలే ఉంది ఎక్స్పీరియన్స్. ఇప్పుడు దాకా నేను చూసిన వాటిల్లో అది వేరు ఇది వేరు. ఇలాంటిది సౌత్ ఆఫ్రికాలో ఉంది, అది అసలు అమేజింగ్గా ఉంటుంది. 100% వర్త్. ఎవ్వరూ మిస్ అవ్వద్దు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ ఫార్మేషన్స్ చూడటానికి. అట్లాగే ఈ కేవ్లో మనం నడుచుకుంటా వెళ్ళాలి ఇలాగా. అలా చూస్తున్నారా ఎట్లా ఉందో ఇక్కడ. కొన్ని సందర్భాల్లో దారి ఇక్కడ నివసించేవారు ఆ తెగ. సూపర్ ఉంది. ఇదిగోండి ఇప్పుడు నేను ఇది ఉంది కదా ఈ ఫార్మేషను, నేను ఇక్కడ తాకానంటే చనిపోతుంది, తాకూడదు. ఇలాంటివి మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చాలా వరకు కొన్ని ధ్వంసం అవటానికి కారణం అప్పట్లో వాళ్ళకి తెలియదు కదా మనుషులకి వీటి గురించి. అది ఇదిగోండి, వావ్, భలే అనిపిస్తుంది కదా వీటి పక్కన మనం ఉండటం. ఆ నీటి చుక్క మీరు గమనించవచ్చు, అదిగోండి అట్లా వచ్చి ఆగి ఆ తర్వాత మళ్ళీ డ్రాప్లు కింద పడుతుంది. ఇంకా అందమైన ఫార్మేషన్స్ చాలా ఉన్నాయి. అసలు ఒకప్పుడు ఇక్కడ నీరు వేగంగా ప్రయాణించేది ఈ కొండల్లో. మెల్లమెల్లగా లక్షల సంవత్సరాలు మారుతూ నీరంతా కిందకి ఇక ఇంకిపోయిందని చెప్పచ్చు. ఇప్పుడు ఏమీ లేవు. ఇది చూడండి ఎలా ఏర్పడిందో, భలే ఉంది కదా అసలు. ఇలాంటి ఫార్మేషన్స్ ఎవరైనా చూసారా ఎప్పుడైనా? నేను ఇంతకుముందు మీకు చూపించాను కూడా. ఇవన్నీ అవే. మరొక విషయం, నేను వచ్చిన గ్రూప్లో భారతీయుడిని నేను ఒక్కడనే ఉన్నాను. మిగతా 13 మంది అందరూ అమెరికన్సే. 15 గంటలు ప్రయాణించి మరి ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తున్నారంటే అర్థం చేసుకోండి, అమెరికా నుండి. ఇంకా అద్భుతంగా ఉంది. దగ్గరగా మనం గమనిస్తున్నప్పుడు మీరు గమనించవచ్చు. అదిగోండి చాలా విచిత్రంగా ఉంది కదా అసలు ఈ ఫార్మేషన్స్, రకరకాల విచిత్రంగా ఆకారంలో. ఇది చూడండి, ఏదో క్యాలీఫ్లవర్ కానీ బ్రోకలీ లాగా వచ్చింది, లీవ్స్ లాగా. భలే పూర్తిగా లైట్లు ఆపేశారు మాకు ఎక్స్పీరియన్స్ తెలియటం కోసం. ఇప్పుడు ఆన్ చేస్తారు. ఆన్ చేసినాక మీరు చూడండి ఎలా ఉంటుందనేది. నేను చూడలేదు అక్కడ ఏముంది అనేది. చాలా డార్క్గా ఉంది ఇక్కడ, ఏమీ కనపడట్లేదు. నాకు అర్థమైంది ఇప్పుడు ఏంటా అనేది, ఎందుకు లైట్లు ఆఫ్ చేశారా ఇక్కడ అని. పైన గ్లో వామ్స్ ఉన్నాయి, మీకు కనపడుతుందో లేదో నాకు తెలియదు కానీ చాలా దగ్గరగా పెట్టాలి కెమెరా. అయిపోండి అన్ని గ్లో వామ్స్. అవేంటి? అవి నక్షత్రాలు కాదు. గ్లో వామ్స్ అనేది ఒక పురుగు. ఆ పురుగు లైట్ వెలుగుతూ ఉంటుంది. ఇవి ఎక్కువగా ఇలాంటి గుహల్లో నివసిస్తాయి. చాలా బాగున్నాయి చూడండి. ఇంకా దగ్గరగా మనం చూసుకోగలుగుతున్నాము ఈ గ్లో వామ్స్ని. ఇంకా హ్యాపీ అనిపించింది. ఇందాక చూసింది చాలా దూరంగా ఉన్నాయి, అందుకే మీకు చూపించలేకపోయాను. ఎంత అందంగా ఉన్నాయి చూడండి ఆ గ్లో వామ్స్. ఇంకా దగ్గరగా ఉన్నాను. మీకు ఒక విషయాన్ని తెలియచేయాలి. మీకు లైట్ వేసి చూపించాను అనుకోండి, ఆ లైట్కి మీకు కనపడవు ఆ గ్లో వామ్స్.
మీకు ఒకసారి ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తాను, మీకే తేడా తెలుస్తుంది. చీకట్లో ఉంటేనే మనకు తెలుస్తుంది. అవి ఎలా ఉంటాయో కూడా మీకు గ్లో వామ్స్ చూపిస్తాను. అదిగోండి, ఇప్పుడు మీకు ఏం అర్థం కాదు, చూసారా లోపల గ్లో వామ్స్ ఉన్నాయని తెలియదు. అవి 1 ఇంచు నుండి 2 ఇంచుల వరకు పెరుగుతాయంట. అదిగోండి అక్కడ కనబడుతుంది, మీరు చూసారా, అదే గ్లో వాము. అలాంటివి అక్కడ ఉన్నాయి చూడండి. ఇంకా అవన్నీ గ్లో వామ్స్. ఇదిగోండి ఎంత చిన్నగా అది కదులుతుంది కూడా చూడొచ్చు మీరు. నేను ఇప్పుడు దాకా తిరిగిన వాటిల్లో ఎప్పుడు చూడఅనేది ఇక్కడ చూశాను కదా. అసలు నిజంగా ఒక కొత్త ధనాన్ని ఎక్స్పీరియన్స్ అయ్యాను. కానీ ఇది కన్నా నెక్స్ట్ వచ్చేదే మనకి చాలా ముఖ్యమైనది. ఇందాక నేను చూపించాను కదా వామ్స్ని, ఆ లైట్ వామ్స్ని, మెరిసే పురుగుల్ని. అలాంటివి కొన్ని లక్షల సంఖ్యలో ఉంటాయి ఇవన్నీ. ఇక్కడ రాక్ ఫార్మేషన్ కూడా మనం గమనించుకుంటే చాలా డిఫరెంట్గా ఉంది చూడండి. ఏదో ఫ్లోర్స్ లాగా, లేయర్స్ లాగా ఒకదాని మీద ఒకటి ఎట్లా ఏర్పడిందో. ఆ నెరుల్లో వచ్చిన గ్యాప్లో ఆ వాటర్ అంతా ట్రావెల్ అయ్యి మనకు ఇప్పుడు డిఫరెంట్గా కొత్తగా కనబడుతుంది. ఇది ఆ కేవ్. చాలా విచిత్రంగా ఉంది. ఇది ఒక్కొక్క ప్లేట్ మీద మరొక ప్లేట్ ఏదో కూర్చోపెట్టినట్లుగా ఉంది. మా గైడ్ ఈ కేవ్ లోపల ఒక సూపర్ అద్భుతాన్ని చూపించారు. చాలా బాగా అనిపించింది, మీకు కూడా బాగా నచ్చుతుంది. చూడండి ఏం కనిపెట్టారు మీరు అక్కడ. కరెక్ట్గా లైట్కి అదిగోండి 2 షెల్స్ కనబడుతున్నాయి చూసారా, ఫాజిల్స్. అవి 30 మిలియన్ సంవత్సరాల ముందు జరిగినట్లుగా చెప్తున్నారు. భలే ఉంది నిజంగా. అప్పట్లో ఇదంతా సముద్రం లోపల ఉండేది. అదిగోండి షెల్ ఒక రాయికి అటాచ్ అయ్యి ఫాజిల్ ఎలా అయిపోయిందో. ఒకప్పుడు అవి సీ లైఫ్, సీ క్రీచర్స్ అవి. భలే ఉంది కదా. మా గైడ్ నెక్స్ట్ వచ్చేది అందమైన ప్రదేశం అంటే ఏంటో అని అనుకున్నాను. అసలు భలే ఉంది చూసారా, ఎన్ని కత్తుల్లాగా అసలు పైనుండి ఎట్లా వచ్చిందో. కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో మనకి తెలీదు. కొన్ని సందర్భాల్లో అవి ఇరిగి కింద పడిపోతాయి. ఆ సమయంలో మనుషులు ఎవరైనా ఉన్నారా అంతే, ప్రాణాలు కోల్పోతారు. మీకు వీడియోలో కన్నా కూడా నేను నా కళ్ళతో దగ్గరగా చూస్తున్నాను కదా. ఈ ప్రపంచంలో కెమెరాల కన్నా పవర్ఫుల్ అయినది ఐస్ అనేది నేను బిలీవ్ చేస్తాను. కన్నులని చాలా ఫాస్ట్గా మనం అన్నిటినీ చూడగలం, అబ్జర్వ్ చేయగలం, అర్థం చేసుకోగలం కళ్ళ ద్వారా. ఎదురుగా చూస్తున్నారు కదా, అక్కడ రాళ్ళన్నీ ఒక కుప్పలాగా పడున్నాయి. ఏంటనుకుంటున్నారు, కరెక్ట్గా 40,000 సంవత్సరాల క్రితం ఇక్కడ చాలా భూకంపాలు వచ్చినాయి. ఆ భూకంపాలు వచ్చినప్పుడు పైనుండి కుప్ప కూలి కింద పడిపోయిందంట. అది మరొక విషయం. ఇక్కడ మీరు గమనించారా, చాలా వాటికి ఇరగదీసేసి ఉన్నాయి ముక్కలు. ఫుల్ ఫార్మేషన్ కింద దాకా లేవు, అంటే ఒక కత్తుల్లాగా, స్పియర్స్ లాగా. కానీ అవి లేవు, ఎందుకంటే 20 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చిన జనాలు అనుకునేవారంట ఇవి ఒక సువెనీర్ లాగా ఇంట్లో పెట్టుకుంటే మంచిదని చెప్పి ఇట్లా ఇరగ్గొట్టి ఇంటికి తీసుకుపోయేవాళ్ళంట. అది ఇక్కడ ఇదంతా పూర్తిగా ధ్వంసం అవడానికి కారణం అదే. మనం ఇదిగోండి. మరొక విషయం ఏంటంటే వీటి లోపల ఒక గుండ్రంగా హోల్ లాగా ఉంటుంది. ఆ హోల్ కనబడిందా మీకు, అదిగోండి. చాలా డెలికేట్గా ఉంటుందంట లోపల భాగం. మనం పట్టుకున్నా కూడా ఇది ఇరిగిపోతుంది. ఇంకా చాలా గమనించవచ్చు. అయిగోండి, వావ్, ఇది అసలు భలే ఉంది చూడండి. ఎంత పెద్ద ఒక బావిలాగా ఉందో, చాలా విచిత్రంగా ఉంది. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడిన ఒక బావిలాగా. కనీసం 200 అడుగులు పైన ఉంది. ఇక పైన ఎండింగ్ అయిపోయింది చూడండి, అక్కడేం లేదు లాస్ట్లో. ఈ గుహకి చాలా గొప్ప చరిత్ర ఉంది. మనం చెప్పుకున్నాం కదా, రా కురి అని పిలుస్తారని. రా అంటే 2 అని అర్థం, కురి అని అంటే డాగ్ అని అర్థం, అంట కుక్క అని అర్థం. ఏది మౌరీ భాషలో. ఇది కరెక్ట్గా 400 నుండి 500 సంవత్సరాల క్రితం మౌరీ ప్రజలు దీన్ని కనుగొన్నారని చెప్పుకున్నాం కదా, తెగలో. అప్పట్లో ఒక గ్రూప్లో ఒక వ్యక్తి వేట కోసం వెళ్ళాడంట. చెప్పాం కదా, వాళ్ళు జంతువుల్ని వేటాడి తింటారు. అలాగే సీలో ఎక్స్ప్లోరర్స్ చేపలు, అన్ని తిమింగలాలు కూడా వేటాడి తింటారు. చాలా గొప్ప వారియర్స్ కూడా చెప్పొచ్చు, యోధులు. అలాంటి వారు అతను కనుగొని ఆ డాగ్స్ని చంపేశారంట. చంపేసి ఆ డాగ్ బోన్స్ ఉంటాయి కదా, ఆ బోన్స్ని ఏమో వెపన్స్ చేసుకున్నారు. మనకు ఆల్రెడీ తెలుసు అప్పటి కాలంలో కత్తులు ఎలా తయారు చేసేవారని చెప్పి, జంతువు బోన్లతో. అలాగే ఆ పైనుండే స్కిన్ ఉంటుంది కదా, ఆ ఫర్ ఏమో చీఫ్కి ఒక బట్టలాగా తయారు చేశారంట. అది చరిత్ర. అందుకనే దీన్ని రా కురి అని పిలుస్తారు అప్పటి నుండి. మరొక విషయం, ఈ మౌరీ తెగ వాళ్ళు
ఈ గుహని మెయిన్గా మరణించిన తర్వాత మళ్ళీ జీవితం ఉంటుంది, వాళ్ళు ఇక్కడ జన్మిస్తారు, ఇక్కడ ఉంటారని చెప్పి కూడా బిలీవ్ చేస్తారంట. విచిత్రంగా ఉన్నాయి కదా మనుషులు, ప్రపంచం అంతా ఒక్కొక్కళ్ళ వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ ఆలోచనలు. నేను ఇప్పుడు కనీసం 100 అడుగులు పైన ఉన్నాను. అదిగోండి కింద మనుషులు నడుచుకుంటూ వెళ్తున్నారు, చూస్తున్నారా? వాళ్ళు రివర్ రాఫ్టింగ్ చేస్తున్నారు, బ్లాక్ రివర్ రాఫ్టింగ్. చాలా డేంజరస్ అయిన రాఫ్టింగ్ అది. ఇంగ్లీష్లో వీటిని స్టెలైట్ అని అంటారని విన్నాను. చూడండి వీటన్నిటిని అంతా ఇప్పుడు దాకా మనం చూసింది మొత్తం స్టెలైట్ అని పిలుస్తారంట. చూసారు కదా ఎలా ఉందో, ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో. అవతల పక్కన ఆ చేయి కూడా మీకు కనపడుతుంది. మౌరి తెగ నమ్ముతారంట ఇక్కడ నీరు తాకి మనం ఒక విష్ కోరుకుంటే మరణించిన తర్వాత మళ్ళీ జీవితం ఉంటుందని. అందుకని ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా అలా చేస్తున్నారు, ఆ నీరుని తాకి అట్లా చల్లుకుంటున్నారు. పవిత్రమైన ప్రదేశం కదా మరి మౌరి తెగ వారికి. అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇచ్చారు, అసలు లైఫ్లో మర్చిపోలేను ఈ ప్రదేశాన్ని. ఇప్పుడు నెక్స్ట్కి వెళ్ళేది ఇంకా అదిరిపోబోతుంది. ఒక పడవ, చిన్న పడవలో కూర్చొని లోపలికి ప్రయాణించి గ్లో వామ్స్ని చూడాలి. అక్కడే లక్షల సంఖ్యలో ఉండేది గ్లో వామ్స్. ఇక్కడ 3 కేవ్స్ ఉన్నాయి, ఆ 3 కేవ్స్ గురించి వివరంగా చెప్పారు. ఇప్పుడు మనం రాకూరి కేవ్ చూసుకున్నాం. ఇదిగోండి అరుణై కేవ్ ఇక్కడ ఉంది, ఇక్కడ మరొకటి ఉంది చూడండి, ఇదే ఇప్పుడు మనం వెళ్ళబోతుంది. వైతోమో గ్లో వామ్ కేవ్స్. చూసారు కదా ఎలా మెరుస్తున్నాయో ఆ గ్లో వామ్స్. మనకి ఇది లోపల అసలు వీడియో కవర్ చేయడానికి పర్మిషన్ ఉండదు అసలు. వరల్డ్ ఫేమస్ వైతోమో గ్లో వామ్ కేవ్. ఇదిగోండి amazed with thousands of magical glowworms that sparkle above as you glide underneath by boat. అలా బోట్లో మనం ప్రయాణిస్తూ ఉంటాం, పైన అలా చూస్తాము. ఎక్కడా లేదు నాకు తెలిసి మరి ప్రపంచంలో. మరి మీకు ఎక్కడైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి. In New Zealand must see these caves have been enjoyed for over 120 years. ఇక్కడ చూస్తున్న మన ఈ గ్లో వామ్స్ వచ్చి వీటి లైఫ్ వచ్చి 10 నెలల నుండి 12 నెలలు బతుకుతాయంట, అంతేనంట. ఇప్పుడు మనకు చూపించాక మీ గ్లో వామ్ ఎలా ఉంటుందో కూడా, సన్నగా చీపురు పొలలాగా ఉంటుంది, 2 ఇంచులు. బోట్లో ట్రావెల్ చేసి వెళ్ళబోతున్నాను లోపలికి, ఎక్సైటెడ్గా ఉన్నాను. ఈ టూరు 45 నిమిషాలు ఉండబోతుంది, మన కళ్ళు చెదిరిపోబోతుంది. మీకు చూపిస్తానని ప్రామిస్ అయితే నేను చేయలేను, అస్సలు పర్మిషన్ లేదని చెప్తున్నారు. ఇక్కడే ఆపేసేయాలంట కెమెరాని. అక్కడ కనపడుతున్న ద్వారంలో నుండి మనం ఆ కేవ్ లోపలికి వెళ్ళాలి. లోపల ఒక బోట్ ఉంటుంది, చిన్న బోట్. ఆ బోట్లో కూర్చొని ప్రయాణించాలి మనం. ఇలాంటి ప్రయాణాన్ని నా జీవితంలో చూడలేదు. 1,00,000 నక్షత్రాలని కరెక్ట్గా నా తల మీద 5 అడుగుల ఎత్తులో చూసినట్లు ఉంది. అద్భుతంగా ఉన్నాయి ఆ గ్లో వామ్స్ అనేది. నిజంగా ఇలాంటివి ఇంకెన్ని అసలు అంతరించిపోయాయా అనిపిస్తుంది. ఇప్పుడు దాకా నేను చూసిన వింతల్లో ఇది కూడా ఒకటి చేర్చుకున్నాను. నిజంగా అవి ఎట్లా బతుకుతాయి అంటే, ఇందాక చెప్పాక మీకు 10 నెలల నుండి 12 నెలల వరకు ఇవి బతుకుతాయంట. అవి వాటిలో 3 రకాల కెమికల్స్ ఉంటాయంట. ఆ కెమికల్స్ వలన అది లైట్గా మనకి తెలుస్తుందంట, ఆ లైట్ రావటం. అందుకనే లైట్ అని చెప్తున్నారు. అంటే బాగా చదివిన వాళ్ళకి, డీప్గా రీసెర్చ్ చేసిన వాళ్ళకే తెలుస్తాయి ఇంకా వాటి గురించి ఏంటనేది. అవి ఎలా తింటాయి అని అడిగాము. నెలకు ఒక్కసారే తింటాయంట. ఈ కేవ్స్లో చాలా ఫ్లైస్ వస్తూ ఉంటాయంట ఎగురుతూ. మనకి వాటి నోట్లో నుండి సొంగలాగా వస్తుందంట సలైవ, అది తీగల్లాగా వేర్పరుచుకుంటాయి, ఒక ఎర్ర వేస్తున్నట్లు. ఆ ఫ్లైస్ వెళ్ళి ఆ సలైవాకి ఇరుక్కుపోతాయంట. ఆ ఇరుక్కున్నప్పుడు అవి వచ్చి తిని అట్లా సర్వైవ్ అవుతాయి. కానీ నెలకు ఒకసారే తింటాయి. చాలా అద్భుతం అనిపించింది. అలాగే ఇదే నీళ్ళల్లో చాలా ఈల్స్ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి ఈల్స్ చాలా ఇష్టంగా తింటారు కూడా కొంతమంది, మీకు తెలుసు కదా, మనం ఇంతకుముందు వీడియోస్లో చెప్పుకున్నాం. చాలా అద్భుతంగా అనిపించింది నిజంగా. ఈ టూర్ నా లైఫ్లో మర్చిపోలేను. తప్పకుండా ఎవరు వచ్చినా సరే ఇది మట్టికి విజిట్ చేయండి. ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు, అసలు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది నిజంగా కదా. అసలు మనం ఎక్కువగా సౌండ్ చేసామనుకోండి, ఆ సౌండ్ చేసినప్పుడు ఆ ఫ్లైస్ వచ్చినాయేమని చెప్పి అవి లెగిసి ఆ సలైవా మీదకి ప్రయాణిస్తాయంట. అలా ప్రయాణించినప్పుడు అక్కడ ఆహారం లేదని తెలిస్తే ఆ స్ట్రెస్ అయిపోతాయంట చాలా. అవి స్ట్రెస్ అయి చనిపోతాయి, అంతరించిపోతాయి అని చెప్పి అందుకనే మనల్ని లోపల అస్సలు మాట్లాడనివ్వరు, లైట్ ఆన్ చేయనివ్వరు, 0. ఎందుకంటే నిజం 100%. అది మన నెక్స్ట్ తరాలకి అందజేయాలంటే కొన్ని విషయాలు
కరెక్టే, వాళ్ళు చెప్పింది ఫాలో అవడం కరెక్ట్. నేను మీకు చూపించలేకపోయానని చెప్పి బాధపడ్డాను, కానీ ఇప్పుడు అసలు ఏ రిగ్రెట్ లేదు నాకు. అది నా మనసులోనే ఉండిపోయింది నేను చూసింది. అది నా మాటల్లోనే మీరు అర్థం చేసుకోవాలి ఎంత గొప్పది నేను చూశాను అనేది. 1,00,000 నక్షత్రాలు కేవలం 5 అడుగుల ఎత్తులో చూశాను. పడుతున్నాయి, భయమేస్తుంది. నెక్స్ట్ టైం నేను ఈ నెలలోనే రివర్ రాఫ్టింగ్ చేయబోతున్నాను కదా, బ్లాక్ రివర్ రాఫ్టింగ్. దాంట్లో ఒకవేళ ఈల్స్ ఉంటాయి ఏమోనని, అవేమీ కరవకపోతే మనకేం ఇబ్బంది లేదు, అంటే పవర్ షాక్ ఇవ్వకపోతే. ఎంత అద్భుతంగా ఉంది నిజంగా. ఇలాంటి చోట వాళ్ళు నివసించారంటే ఎంత ఆశ్చర్యకరంగా ఉందో నాకు. ఈ అద్భుతమైన అడవిల్లో, ఈ ప్రాంతంలో మోడర్న్ టైమ్స్లో మనం మాట్లాడుకుంటే 1889లో ఈ కేవ్ని మళ్ళీ కనుగొన్నారు. ఆ కనుగొన్న వ్యక్తికి హెల్ప్ చేసిన చీఫ్ ఇతనే, మౌరీ తెగలో. ఇదిగోండి, అప్పట్లో ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ కంట్రీని రూల్ చేశారు, మీకు గుర్తుంది కదా. ఇక అప్పుడు 1889 నుండి ఇక్కడ టూర్స్ స్టార్ట్ చేశారు. 126 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఇదిగోండి, అప్పట్లో ఉన్న అందమైన అమ్మాయిలందరూ చూడొచ్చు. టూర్కి వెళ్ళి బయటికి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఇలా డ్రెస్ చేసుకుని లాంతర్లు పట్టుకొని వెళ్ళారు లోపలికి. ఇది 1911లో బోట్లో మనకి కేవ్స్ చూపించడానికి తీసుకువెళ్తున్నారు. వాళ్ళ డ్రెస్సింగ్ కూడా చూడొచ్చు. అప్పట్లో ఇలా వేసుకునే వాళ్ళు డ్రెస్సింగ్ ఇక్కడ. ఇదిగోండి వీళ్ళిద్దరే ఇప్పుడు మనం ఇది చూడటానికి కారణం వీళ్ళిద్దరు. ఇతనేమో మౌరీ తెగకు చెందినవాడు, ఇతను బ్రిటిష్ అతను. సిటీకి వచ్చేసాను మంచిగా ఎక్స్ప్లోర్ చేసి, చాలా బాగా ఆకలి వేస్తుంది. ఆక్లాండ్ సిటీలో మంచిగా ఇక్కడ ఒక రెస్టారెంట్లో మన తెలుగు ఫుడ్ దొరుకుతుందంట. మెయిన్గా ఓనర్స్ కూడా తెలుగు వాళ్ళని చెప్తున్నారు. అక్కడికి వెళ్ళి తిందాం. నా వెనకాలే ఉంది ప్యారడైజ్ డైన్ ఇన్ అని చెప్పి. మండే టు థర్స్డే వచ్చి వాళ్ళు బఫే పెట్టేశారట. ఇక వీకెండ్స్ అయితే చెప్పవసరం లేదు, ఫుల్ బిజీగా ఉంటుంది. అది లోపలికి వెళ్ళి మంచిగా ఏ దొరికితే అది ఫుల్గా లాగిచ్చేస్తాను. వావ్, అసలు సూపర్ ఉంది. ఇక్కడ గమనించవచ్చు, స్టార్టింగ్లోనే ఎంట్రన్స్లో మనకి మంచిగా కబాబ్ చేస్తున్నారు. హాయ్. ఓ, ఫిష్ కూడా తండూరి అనుకుంటా, తండూరి రోటీ అన్నీ మంచిగా. కిచెన్, ఓపెన్ కిచెన్ పెట్టారు, భలే క్లియర్గా తెలుస్తుంది లోపల ఎలా వండుతున్నారో కూడా. ఇక లోపలికి వెళ్ళిపోదాం మనం ఫుడ్ తినడానికి. లోపలికి వచ్చి చూసిన తర్వాత అసలు విందు భోజనం లాగా ఉంది. చాలా ఐటమ్స్ ఉన్నాయి, మనం ట్రై చేయాలి. కానీ ఇదిగోండి, ఇక్కడ నాన్ వెజ్ ఉంది, వెజిటేరియన్ కూడా ఉంది. ఏం వరి అవ్వాల్సిన పని లేదు. ఓ, చాలా వెరైటీస్ మనం ట్రై చేయొచ్చు ఇక్కడ. వీటన్నిటిని చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. ఒక కుమ్ముతాను. అలాగే మనకి ఇక్కడ కావాల్స్తే ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, సలాడ్స్ ఉన్నాయి, గమనించుకోవచ్చు. ఇదిగోండి, చాలా మంచిగా ఫిక్స్ చేశారు. ఇదంతా వెజిటేరియన్ చెప్తున్నారు. అట్లాగే ఇక్కడ బిర్యానీస్ కూడా ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. చికెన్ దమ్ బిర్యానీ, అలాగే వెజ్ దమ్ బిర్యానీ, రైస్, మనకు కావాలనుకుంటే దాల్ తడ్కా, ఎలా కావాలన్నా తినొచ్చు. ఇక్కడ డిజర్ట్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి, మనం ట్రై చేయొచ్చు. చాలా బాగుంది. ఇవ్వండి, నాకు చాలా ఇష్టం డిజర్ట్స్ అంటే. ఓ, సూపర్. ఇప్పుడే మంచిగా ఫుడ్ సర్వ్ చేసుకున్నాను. ఫుల్ నాన్ వెజ్ మీద ఫోకస్ చేస్తున్నాను, బాగా మనకి ఇష్టం. చూస్తుంటేనే చాలా ఆనందంగా ఉంది ఫుడ్ మట్టికి. ఇందాక చెప్పాను కదా, కర్రీస్ అన్నీ చూస్తుంటే పట్టుకుంటుంటేనే బిర్యానీ చాలా బాగుంది. సూపర్ ఉంది నిజంగా. ముక్క మట్టికి ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి, పట్టుకుంటే పడిపోతుంది, కరిగిపోతుంది. చాలా మంచిగా ఉండారు. సేమ్ మన హైదరాబాద్లో తిన్న ఫీలింగ్ కలిగింది. రియల్లీ హ్యాపీ. ట్రై చేయండి ఎవరైనా కొత్తగా ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే. మటుకు ఇక్కడ బఫే ఉంటుందని చెప్పాం కదా మీకు, మండే నుండి థర్స్డే వరకు. రియల్లీ ఇప్పటికి కూడా అసలు నాకు చాలా షాకింగ్ అనిపిస్తుంది. న్యూజిలాండ్ దేశంలో అంటే ప్రపంచంలోనే టాప్ 4th కంట్రీలో ఉంది ర్యాంకింగ్లో. ఇంత ఫాస్ట్గా ఉండే కల్చర్లో మనం చూసాం కదా, మీకే చెప్పాను. ఒక రోజు ఇక్కడ బతకాలంటే తప్పకుండా 35,000 పైన మనం ఖర్చు పెట్టాలి టూరిస్టులు ఇక్కడికి వస్తే అని. ఇక్కడ ఫుడ్ నేను విని ఆశ్చర్యపోయాను. కేవలం $27 ఛార్జ్ చేస్తున్నారు, అంటే $1,350 అన్లిమిటెడ్ ఫుడ్. నేను ఇందాక చూపించిన ఐటమ్స్ అన్నీ తినొచ్చు ఇక్కడ మంచిగా. అసలు సూపర్ ట్రీట్మెంట్, మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. అట్లాగే ఓపెన్ కిచెన్ కూడా మనం చూపించాను కదా. ఇక్కడికి ఎవరు వచ్చినా సరే, మెయిన్గా న్యూజిలాండ్కి మన తెలుగు వాళ్ళైనా సరే, సెలబ్రిటీస్ అయినా సరే, క్రికెటర్స్ అయినా సరే, అందరూ వచ్చి ఈ రెస్టారెంట్లోనే తింటారంట.
నిజంగా చెప్తున్నాను, ఈ ఊర్లో ఉండేవాళ్ళు, ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సరే ఒకవేళ ఈ హోటల్కి రాకపోతే మరి తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. ద బెస్ట్ మీల్స్ తిన్నాను. అసలు నేను ఇప్పుడు దాకా తిరిగిన కంట్రీస్లో నాకు ఫస్ట్ బాగా నచ్చేది జపాన్లో తంజాయి మీల్స్. ఆ తర్వాత మళ్ళీ ఇది బెస్ట్. ఈ రెండు ఏం పెట్టారు, అసలు ఏం పెట్టారు, మంచి ఫుడ్ ప్రతి ఒక్కటి అసలు అమ్మ చేతి వంటే. లోపల ఫుడ్ తింటూ మన తెలుగు మిత్రులు కూడా పరిచయం చేసుకున్నాను. వీళ్ళు ఎవరు అసలు రన్ చేస్తున్నారు అనేది వాళ్ళే తెలియజేశారు. వాళ్ళకు ఒక ట్రావెల్ ఏజెన్సీ కూడా ఉందంట, ఎకో ట్రావెల్స్ అని చెప్పి. అదిగోండి మెయిన్ నాకు నచ్చిన విషయం ఏంటంటే అదిగోండి పైన సూపర్ మన తెలుగులో రాశారు న్యూజిలాండ్లో, అది చాలా బాగా నచ్చింది. ఇక ఇక్కడతో బయలుదేరి మళ్ళీ నేను వీడియో ఎడిట్ చేయాలి. చాలా బాగా అలసిపోయాను, పొద్దునుండి తిరిగి మళ్ళీ 500-600 కిలోమీటర్లు తిరిగాను, చాలా నడిచాను. ఇక ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై.